ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం చర్చించడం ముఖ్యమైనటువంటి అంశమే. బట్ జనాలకు కాస్త బోరింగ్‌గా కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ పైన చర్చించడానికి కడప సాయినాథ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ అండి. డైరెక్ట్‌గా పరిచయం అయితే అక్కర్లేదు మీ గురించి. ఎందుకంటే హెచ్ఎస్‌పిఏ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ మీరు 2007లోనే స్థాపించడం జరిగింది. నాకు కొంత ఐడియా ఉంది. బట్ 2007 నుంచి హెచ్ఎస్‌పిఏ అంటే మీరు అది ఫామ్ చేసి సాధించింది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అసలు హెచ్ఎస్‌పిఏ మొదటి నుంచి చూద్దామండి. చాలామంది పేరెంట్స్‌కి ఇది ఉన్నదని కూడా తెలీదు. నిజం చెప్తున్నాను. అంటే చాలా కొంత మీడియాలో నేను అంటే కామన్ మ్యానే. ఈ షో పేరే కామన్ మ్యాన్ టాక్ షో. బట్ నాకు కొంత ఐడియా ఉంది కానీ జనాలకైతే ఐడియా లేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు ముందుగా? ప్రధానంగా ఎప్పుడైతే రిసెషన్ పీరియడ్ స్టార్ట్ అయిందో 2006, 2007 ఆ టైంలో స్కూల్స్ ఏవైతే యావరేజ్ ఫీజు 2004, 2005లో 30,000 ఫీజు ఉన్నాయి. అమాంతంగా దాదాపు ఎటువంటి నియంత్రణ లేకుండా దాదాపు 80,000, 90,000, 1,70,000, 2 లక్షలకు వెళ్ళే పరిస్థితి కేవలం 3 సంవత్సరాల పీరియడ్లో. సో అప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఈ వ్యవస్థ మీద వ్యవస్థను సరళీకరించాల్సిన అవసరం ఉంది, ఈ వ్యవస్థను ఒక దారిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మా ప్రెసిడెంట్ ఇంకొంతమంది కలిసి హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2007 ఎప్పుడైతే ఈ రిసెషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిందో 8, 9లో దాదాపు చాలా స్కూల్స్ నుంచి పేరెంట్స్ ఇదే కంప్లైంట్తో రావడం జరిగింది. చాలా స్కూల్స్ ముందు ధర్నాలు చేయడం జరిగింది. సో కోర్టు కేసు వేయడం జరిగింది. సో 2008, 9 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే మన అది ఉందో చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్, అక్కడ పేరెంట్స్ అందరినీ పిలిపించుకొని సో ఆయన సావధానంగా అసలు ప్రజాభవన్కి పిలిపించుకొని ఏం జరిగింది అనేది సావధానంగా విని ఆ తర్వాత ఒక అష్యూరెన్స్, ఒక భరోసా ఇచ్చారు. ఇచ్చి GOMS 91 తీసుకొచ్చారు. యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే ఏపీ యూనిఫైడ్ ఏపీ అప్పుడు తీసుకొచ్చినట్టు ఒక పేరెంట్స్ చేసిన పోరాటం ఫలితంగా ఒక జీవో రావడం అనేది ఖచ్చితంగా అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది. నా పేరు వెంకట్ సాయినాథ్. నేను హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. దాదాపు 2007 నుంచి ఏదైతే సుదీర్ఘ పోరాటం చేస్తున్నామో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే ఫీజులు విపరీతంగా పెంచుకుంటూ అడ్డగోలుగా పెంచుకుంటూ 2007లో 22,000 ఉన్న స్కూల్ ఫీజు ఈరోజు 3 లక్షలకు చేరుకున్న సందర్భం మనం చూసినట్టయితే 17 సంవత్సరాల్లో ఏ విధంగా ఫీజు పెంచుతూ పోతుందో ప్రతి ప్రభుత్వం 2009లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు చేసిన దానికి వాళ్ళు గుర్తించి GOMS 91 తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత GOMS 91ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఛాలెంజ్ చేసే సుప్రీంకోర్టులో, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ప్రభుత్వం. కానీ అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు చిన్న నోటిఫికేషన్ చేసి మీరు డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ ఇవ్వచ్చు, దానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని జస్టిస్ RS ఠాకూర్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి రావు కమిటీ మీ అందరికీ తెలిసిన విషయమే. 45 రోజులు నివేదిక ఇవ్వాల్సిన తిరుపతి రావు కమిటీ 7 సంవత్సరాలు డే లైట్ చూడలేదు. చెప్తున్నాం, దాదాపు నేను సుమారుగా 2013 నుంచి దాదాపు 11, 12 సంవత్సరాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఉన్నాము. ఏ రోజు కూడా మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గేటు బయట కొట్లాడాము లేదా రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ తొలిసారిగా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కష్టాలు ఏంటి, ఏం కావాలి, తల్లిదండ్రులకు ఏమి ఇస్తే ఎటువంటి చట్టం వస్తే ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి శ్రీ ఆకునూరి మురళి గారు, జ్యోతి గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే జీనత్ గారు, ఇంతమంది దాదాపు 3 గంటల సుదీర్ఘ చర్చలు మాతో జరిపినందుకు మేము చాలా అంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైనా ఒక చర్యలు తీసుకొస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులకు ఉపయోగం కలిగిస్తుందని భావిస్తున్నాం. మరొకసారి మీడియా ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసెంబ్లీలో చర్చ దాకా వెళ్ళింది. ఆమోదంతో జరిగినటువంటి జీవో, కేబినెట్ ఆమోదం జరిగిన జీవోనే. అండ్ ఇందులో ఏమైందంటే ప్రధానంగా ఈ GO 91 ఏం చెప్తుంది అంటే యూజర్ ఫీ ఛార్జెస్, ట్యూషన్ ఫీ ఎలా ఉండాలి, సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, తల్లిదండ్రులకి ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే స్కూల్లో యూనిఫామ్ మీరే అమ్మొద్దు, పుస్తకాలు మీరే, నలుగురిని నోటిఫై చేయాలి. అలాగే మీకు ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒలింపియాడ్ ఇలాంటి పేర్లు ఉండొద్దు. ట్యూషన్ ఫీ అంటే ఏంటి, సో ఇలాంటి దాని మీద ఒక సమగ్ర జీవో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ, అంటే ఏ ఫీజు పెంచాలన్నా ఎట్లయితే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉందో అట్లా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీలు అపాయింట్ చేయడానికి ఆ జీవో రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆ జీవో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ జీవో ఛాలెంజ్ చేసి 2009 నుంచి దాదాపు సుదీర్ఘంగా 8 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి మేము
దానికి సంబంధించిన అప్పటి చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ ఠాకూర్ గారు ఒక చిన్న మార్పు, అంటే నోటిఫై చేసి మీరు డిఎఫ్ఆర్సీ నోటిఫై చేస్తే అయిపోయేదానికి అంటే దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఒక తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. సో తను తీవ్రమైన విమర్శ చేసినాక అప్పుడు ఆగమేఘాల మీద తిరుపతిరావు గారు కమిటీ వేయడము, ఆ తర్వాత 45 రోజుల్లో దాని రిపోర్ట్ వస్తుంది. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడము, ఆ తర్వాత తిరుపతిరావు గారి కమిటీ డే లైట్ ఎప్పుడు చూడలేదు, తిరుపతిరావు గారి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అంటారు. దాని మీద కూడా ఇంటర్నల్ ఏదైతే జరిగిందో దాంట్లో 10% ఫీజు పెంచుకోమని అన్నారని తిరుపతిరావు గారు ఒక కమిటీ, అంటే సబ్సిక్వెంట్ ఎప్పుడైతే 2017లో సుప్రీంకోర్టు అక్షింతలు వేసిందో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కమిటీని పెట్టడం జరిగింది. సో ఈ కమిటీ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్ నుంచి పిలిచింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో మేము అందులో భాగస్వామ్యం. వీ హ్యావ్ రిజెక్టెడ్ ఇట్, సేయింగ్ దట్ మీరు బేస్ ఫీజ్ అనేది మీరు నిర్ణయించకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీజే మీరు తీసుకుంటే అక్కడ నుంచి మీరు 10% చేసుకుంటే ఏం చెప్పి ఇది చెప్పండి. మా ఏం వచ్చేసి ఏం చేయాలనుకున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం మీద మీరు చూస్తే విద్య అనేది అప్ టు ది ఏజ్ ఆఫ్ 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. సో ఖచ్చితంగా ఇప్పుడున్న జనాభా సంఖ్య లేకపోతే ఇతరత్ర కారణాలు, తల్లిదండ్రులు కొంచెం అంటే గవర్నమెంట్ స్కూల్ వైపు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ లేవు కాబట్టి దాదాపు ఇప్పుడు నిష్పత్తి మీరు చూసుకున్నట్టయితే 50 to 48%, 52% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాయి, 48% గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. సో ఏదైతే 52% ప్రిడామినెంట్ స్టేజ్ ఉందో ఇక్కడ దోపిడీ దుర్మార్గంగా జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా ఫీజు అనేది ఇబ్బడి ముబ్బడిగా తీసుకునే పరిస్థితి. సో అన్నిటికీ ఒక మెకానిజం ఉంది. మీరు లిక్కర్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది, వేరే ఇంకా ఏదైనా ఒక పాలసీ అన్ని సంబంధించిన వినియోగదారులకు సంబంధించిన పాలసీ ఉంది. ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కానీ అమలు చేస్తుర్రా? చేయట్లేదు. సో ఈరోజు మీరు రాష్ట్రంలో చూసుకుంటే నిన్నగాక మొన్న పెట్టిన స్కూలు ₹1,00,000 మినిమం ఫీజు పెట్టే పరిస్థితికి వచ్చింది. నియంత్రణ ఇక్కడ ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏమని కాదు. వీ హ్యావ్ బ్యూటిఫుల్ యాక్ట్, ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఉంది, డొనేషన్ యాక్ట్ 1983 ఉంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎన్నో జియోలు వచ్చాయి, ఎన్నో ఆర్డినెన్స్ వచ్చాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది ప్రధానమైన మా పోరాటం. హెచ్ఎస్పిఏ రిక్వెస్ట్ అంటే హెచ్ఎస్పిఏ ఇన్నేళ్ళ పోరాటం ఏంటంటే మొట్టమొదటిగా డొనేషన్స్, ఏ స్కూల్ కూడా డొనేషన్ తీసుకునే ఆస్కారం లేదు. ఆ పోరాటంలో పాక్షికంగానే విజయం సాధించమని మేము అంటాం. రెండో మా ప్రయత్నం ఏంటంటే ఏదైతే ప్రతి తల్లిదండ్రుల యొక్క అంటే పిల్లలకు మంచి విద్య అందించాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ హయ్యర్ కాస్ట్. సో ఎడ్యుకేషన్ కాస్ట్ మీరు పెంచుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ విల్ బి అ మిత్ ఫర్ అ కామన్ మ్యాన్ ఆర్ అ మిడిల్ క్లాస్. ఏదైతే 52% ప్రిడామినెంట్ స్టేజ్ ఉందో ఇక్కడ దోపిడీ దుర్మార్గంగా జరుగుతుంది. జీవోఎంఎస్ 91 తీసుకొచ్చారు. యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంగా ఏపీ యూనిఫైడ్ ఏపీ అప్పుడు అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది. ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒలింపియాడ్ ఇలాంటి పేర్లు ఉండొద్దు. ట్యూషన్ ఫీ అంటే ఏంటి? ఫీజు తగ్గించాలి అని పోరాటం ప్రైవేట్ విద్యా సంస్థలపైన చేస్తున్నారా? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ విద్యా సంస్థలు బాగు చేయాలని అడుగుతున్నారా? మీరు ఏం అడుగుతున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం మీద మీరు చూస్తే మరి అంతే. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. పాయింట్కి వచ్చింది. నేను ఇంతకుముందు మన డిస్కషన్ నేను చెప్పిన ట్యాక్స్ చేయండి. సో ఇక్కడ ఎక్కడైనా సరే విద్య అనేది వ్యాపారం, అది చేయొద్దు అని చట్టం చెప్పు. ఇప్పుడు ఇది లీగలా ఇల్లీగలా మీరు చెప్పాలి. నేనే అడుగుతున్నాను. నేను అందుకే మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అది చట్టంలో కనుకుంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ ప్రాక్టీస్. సో దట్ దేస్ ఆన్సర్ మీరే చెప్పారు. ఇట్స్ ఇల్లీగల్ ప్రాక్టీస్. ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, కాలేజ్ పెట్టినా, స్కూల్ పెట్టినా, యూనివర్సిటీ పెట్టినా అనే నాయకులు, అనే ప్రభుత్వ పెద్దలు లేదా పార్టీలకు ఫండ్స్ ఇచ్చేటోళ్ళు వీళ్ళందరూ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఈ రోజు 1,00,000 కోట్లు 2016-17లో మేము చేసిన సర్వే ప్రకారం 1,00,000 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నా. చైతన్య, నారాయణ, రవీంద్ర భారతి, ఆఖరికి వీళ్ళు మొత్తం